దాదాపు మీకు ఇన్ని సంవత్సరాల నుంచి మీకు రావాల్సిన పెన్షన్లు బకాయిలు రాలేదు. ఎట్లా ఉంది ఫ్యామిలీ పరిస్థితి? మా ఫ్యామిలీ పరిస్థితి అంటే మేము కష్టపడి నేను 34 ఏళ్ల సర్వీస్ చేశానమ్మా. మా సిసిఎస్ లోన్లే కానీ ఏమన్నా కానీ తీసుకొని పిల్లల్ని చదివించాం, పైకి వచ్చారు పిల్లలు. వాళ్ళు మేము బతకడానికంటూ మాకు డబ్బులంటూ ఉండాలి. మా ఉన్నదంతా పిల్లలకి పెట్టినప్పుడు మేము బతకడానికి వాళ్ళ మీద ఆధారపడకుండా బతకాలి అంటే మాకు వచ్చిన డబ్బులు దాచుకొని వచ్చే ఇంట్రెస్ట్ మీద మేము ఉండాలి. మాకు పెద్ద పెద్దగా పెన్షన్లు స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి పెన్షన్లు కూడా మాకు లేవు. మేము శాంతియుతంగా అడగడానికే వచ్చాం తప్పితే గొడవ పట్టడానికి కానీ మాదేం ఉడుకు రక్తం కాదమ్మా వెళ్ళి పోట్లాడడానికి గొడవలు పట్టడానికి. మేము అర్థించేది ఏమిటంటే మాకు రావాల్సిన డబ్బులు సమయానుకూలంగా మాకు ఇచ్చేస్తే బాగుంటుంది. ఇస్తామని చెప్పి ఆప్షన్ ఫామ్లు అంటూ ఒక 6 నెలలు నడిపి రిటైర్ అయిన వాళ్ళకి ఆప్షన్ ఫామ్ అక్కర్లా. 1/4 ఈజ్ డీమ్డ్ టు బి ఆప్టెడ్. అది లేకుండా ఆప్షన్ ఫామ్లను ఒక 6 నెలలు పెట్టి ఆ తర్వాత ఇస్తామని చెప్పి మళ్ళీ సారథ్య కమిటీని పిలిచి మేము ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇవన్నీ అవసరమా అమ్మ? పెద్దవాళ్ళని ఇలా ఇబ్బందులు పెడితే వాళ్ళకు ఒరిగేది. రేపు రోజున వాళ్ళు కూడా రిటైర్ అయ్యి ఇదే పరిస్థితుల్లో వస్తారు. ఆ రోజున వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అందరూ ఒక తీరున బతికిన వాళ్ళు కాదు కదమ్మా. డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. పిల్లల మీద ఆధారపడి బతకాలంటే ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా చేస్తారు, చాలా మంది ఇళ్లలో ఉంటాయి. కానీ దానిని దృష్టిలో పెట్టుకొని మా జీతాలు ఎంత? మా తక్కువ జీతాలు మావి. మొన్న కొద్దిగా జీతాలు వచ్చినాయి. అట్లాంటిది మాకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా వాటి కోసం మేము గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తున్నా. ₹1 కూడా మమ్మల్ని ఇవ్వకుండా మమ్మల్ని ఇంత ఉత్కృష్ట పెట్టి వాళ్ళు సాధించేది ఏంటో మాకు తెలియదు. కొంత ఇప్పుడు ₹100 ఎంప్లాయీస్ ఇన్ సర్వీస్ వాళ్ళకి ఇస్తే ఒక ₹10 ఇస్తే మా అందరి సెటిల్మెంట్స్ అయిపోతాయి. అది వాళ్ళు ఇప్పించగలిగితే నేను మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు ఇవ్వాల్సినవి ఇస్తే మేము సంతోషంగా ఉంటాం, వాళ్ళు కూడా అందరూ సంతోషంగా ఉద్యోగం చేసుకుంటారని. వాళ్ళు అరే వీళ్ళే రోడ్డుకి ఎక్కారని వాళ్ళకి బాధ ఉంటుంది. రేపటి రోజున వాళ్ళు రోడ్డుకు రావాల్సిన వాళ్ళు. ఇదొకటి వాళ్ళు మానవతా దృష్టితో ఆలోచించి మా డబ్బులు మాకు ఇప్పించాలని ఎండి గారిని, ఎఫ్ఏ గారిని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తాను. మీరు ఎన్ని సంవత్సరాలు మీరు రిటైర్డ్ అయ్యి? నేను 30 సంవత్సరాలు అవుతుంది మేడం. 30 సంవత్సరాలు చేసినాం. మాకు మేము ఏంటంటే గవర్నమెంట్ను కోరేది ఏంటంటే, మీ పరంగా గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే దయచేసి మాకు రావాల్సిన డబ్బులు న్యాయంగా మాకు ఇచ్చేయండి. మీరు గెలుపు కోసం మేము కూడా కృషి చేసినాం. ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే గౌరవనీయులు రవాణా శాఖ మంత్రి గారికి, ఎండీ గారికి మా విన్నపం ఏమంటే సార్ మాకు అందరికి ఇచ్చినట్టుగా మా పైసలు మాకు ఇచ్చేయండి, మాకు వచ్చే పైసలు మాకు ఇవ్వాలని మా మనవి. మేము మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది. మేము గత ప్రభుత్వం మాకు 2014లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. మేము సకల ఏళ్ళ సమ్మె 24 రోజులు చేసినాక సమ్మె సోనియమ్మ దయ వల్ల తెలంగాణ ఇచ్చింది. మాకు అన్యాయం కేసీఆర్ గత ప్రభుత్వంలో కేసీఆర్ గవర్నమెంట్లో మాకు అన్యాయం జరిగింది. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే న్యాయం చేస్తారని ఆశతోటి మిమ్మల్ని గెలిపించాం కదా. ఇప్పుడు 2.5 సంవత్సరాలైనా మాకు 2017 నుంచి 19 వరకు మేనిఫెస్టో పెట్టి మీరు రేవంత్ రెడ్డి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆర్టిస్ట్ కార్మికులతోటి ప్రత్యేకంగా చర్చ పెట్టి వారు హామీ ఇచ్చారు. దాని ప్రకారంగానే మేము గత ప్రభుత్వాన్ని సాగదోలి మీ ప్రభుత్వాన్ని ఆహ్వానించి మేము గవర్నమెంట్లో పెట్టాం. ఇప్పుడు మాకు 2.5 సంవత్సరాలు అవుతుంది. మాకు డబ్బులు లేక 65 ఏళ్ళ వయసు ఉన్నది. గత ప్రభుత్వం విస్మరించిపోయిన హామీలు మమ్మల్ని మొత్తం ముంచింది. మీరు కాపాడుతున్న ఆశతో గెలిపించాం. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీరు కూడా సహకరించి మాకు డబ్బులు ఇప్పియండి. కనీసం ఈ ఏజ్లో కూడా మేము ఇక్కడికి వరంగల్ నుంచి, ఆసిఫాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, తెలంగాణ బార్డర్ నుంచి అంతా ఏ నాయకుడు మా వెనక లేడు. మా నాయకుడు ఏ నాయకుడు లేడు, ఏ యూనియన్లు లేవు, ఏ రాజకీయ పార్టీలు లేవు. మాకు ఒకే ఒక ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నమ్మకంతో మీరు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారం తెచ్చిండ్రు. మీ దయ వల్లనే తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంకి వచ్చి మీ ఒక ఇంత చీమంతా కాదు. మాకు బతికియండి, మమ్మల్ని మా ఆకలి తీర్చండి. మీరు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి చేయకండి. దయచేసి మీరు వెంటనే ఈరోజు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించి నన్ను ఆశిస్తున్నాం. మళ్ళీ రెండోసారి కూడా గవర్నమెంట్కి సహకరిస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేశారు కూడా మేము సహకరిస్తాం. ఈ మధ్యకాలంలో మీరు మీతో చర్చలు కూడా జరపడం జరిగింది. ఎండి గారు ఏమంటున్నారు? మేము సారథ్య కమిటీ మెంబర్ను. నా పేరు ప్రకాష్. మొన్న 16 తారీఖు నాడు
శారద కమిటీ వాళ్ళని పిలిపించిండు. ఇది మా సమస్యలు బకాయిలు బాగా ఉన్నాయి. ప్రతి నెల 200 మంది రిటైర్మెంట్ అవుతున్నారు. వాళ్ళకు రావాల్సిన వేల వందల కోట్ల రూపాయలు ఉంటున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే 350 మంది చనిపోవడం జరిగింది. మరి మిగతా వాళ్ళు కూడా చనిపోకముందు మేము బతికుండగానే మా డబ్బులు మాకు రావాలని చెప్పి మేము కోరుతున్నాం అని చెప్పి మేము 2 సార్లు ఇదివరకు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అయినప్పటికీ మొదటిసారి ధర్నా చేసినప్పుడు పరిశీలిస్తామన్నారు. రెండోసారి ధర్నా చేసినప్పుడు ఏమన్నారంటే మార్చి 31 లోపల మీ పేమెంట్స్ అని మేము ఇచ్చేస్తాం, ఏం బాకీ లేకుండా చేస్తామని చెప్పారు. మళ్ళీ మార్చి 31 తర్వాత మళ్ళీ మేము వెళ్ళి ఏప్రిల్ 1st వీక్లో పోయి అడిగితే ఏమన్నారంటే మీకు డబ్బులు ఇస్తామని మేము ఎక్కడ చెప్పినా ఉన్నారు. మీరు చెప్పింది సార్, మేము చెప్పిన వాళ్ళు మేము బయట పోయి కూడా చెప్పొచ్చినాం. అయినప్పటికీ మీరు ఏంటంటే మళ్ళీ ఈ విధంగా కరెక్ట్ అంటే మాకు లోన్లు వస్తే ఇస్తాం అనుకున్నాం, కానీ లోన్ రాలేదు కనుక మేము ఇవ్వలేకపోతున్నాం. కనుక మీరు ఇంకా ఆగాలంటే ఎట్లా అంటే మేము ఆల్రెడీ ప్రోగ్రామ్ ఏది ఈ 18 తారీఖు నాడు ఉపవాస దీక్ష పెట్టి 10,000 మందితో చేసుకుంటామని చెప్పి ప్రోగ్రామ్ పెట్టి చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎండి గారు ఏంటంటే 16 తారీఖు నాడు శారద కమిటీ మెంబర్లను పిలిపించి మీరు ఉపవాస దీక్ష వెళ్ళకండి, మేము మీకు నెలకు 10 కోట్ల రూపాయలు ఇచ్చి మిమ్మల్ని మీ బకాయిలను మేము చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మాకున్న బకాయిల లెక్క ప్రకారం చూస్తే 812 కోట్ల రూపాయలు 17 కోట్ల రూపాయలు రావాలి వీళ్ళందరికీ. ఈ 812 కోట్ల రూపాయలు నెలకు 10,000 కోట్ల రూపాయలు ఇస్తే నెలకు 10 కోట్ల రూపాయలు ఇస్తే ఈ 8 సంవత్సరాలైనా మాకు ఈ డబ్బులు చేరవు. అంటే ఈ లోపల ఇప్పటికే 350 మంది చనిపోయారు. ఇంకెంతమంది చనిపోతారు? అసలు మేము బ్రతికుండగా మాకు అసహారావో తెలియని పొజిషన్ వచ్చింది. మరి ఈ పరిస్థితుల విధిలేని పరీక్షల ముసలోళ్ళమైన వ్యవసాయ ఆరోగ్యాలు బాగాలేకుండా మందులు వాడుకుంటూ వచ్చి కొంతమంది అయితే నడవలేక కూడా ఆటోలో వచ్చి కూర్చోబెట్టుకొని వచ్చిండ్రు. భార్య పిల్లలకు ఇప్పటికీ పెళ్ళిళ్ళు కాలే, ఇల్లు కొంతమందికి ఇల్లు లేవు, కొంతమందికి పిల్లలు పెళ్లి చేయలేకపోయినరు. మరి ఈ పరిస్థితుల్లో ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తే వీళ్ళు కనీసం లోపలి కూడా రానియకుండా బయట నిలబెట్టించి మమ్మల్ని ఈ విధంగా పెట్టడం కరెక్ట్ కాదు. మేము 30, 35, 40 సంవత్సరాలు సర్వీస్ చేసినాం. ఈ రోజు వస్తున్న ఈ ఆర్టీసీ ఆస్తికి మేము వారసులం. మేమేమి వాళ్ళ జేబుల నుంచి రావడం లేదు, మాకు రావాల్సిన డబ్బులు మాకు న్యాయంగా ఇవ్వాలని చెప్తున్నాం. మమ్మల్ని బ్రతికించుకోవాలి. ఎందుకంటే ఆర్టీసీ బ్రతకడానికి, ఆర్టీసీ పెరగడానికి మేము మూల స్తంభాలుగా నిలిచిన వాళ్ళం. ఈరోజు మమ్మల్ని విస్మరించి మా కుటుంబాలకు తిండి లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. కనుక ఇప్పటికైనా గవర్నమెంట్ పెద్దలు కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ స్పందించి మాకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రభుత్వమే అధికారికంగా చెప్తున్నది లాభాల్లో ఉన్నదని మంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. లాభాల్లో ఉన్నమాట వాస్తవం. అయితే లాభాలు ఉన్న నష్టాలు ఉన్నా అసలు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి మేము దాచుకున్న డబ్బులు స్టాట్యుటరీ పేమెంట్స్ చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి అమౌంట్స్ ఇవ్వడం లేదు. ఇది సీనియర్ సిటిజన్స్ని చాలా అవమానించడమే. సీనియర్ సిటిజన్స్ని ఇంత అవమానించే దేశం ఇంకోటి లేదు, ఇంకో ప్రాంతం లేదు, ఇంకో ఆర్గనైజేషన్ లేదు. ఆర్టీసీలో పనిచేసే అందరూ కూడా కంపేరిటివ్గా చాలా నిజాయితీగా చాలా హానెస్ట్గా పనిచేశారు. కాబట్టి మేము అడిగే హక్కు ఉన్నది.